హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే గుత్తి వంకాయ చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాము. నేనైతే వైట్ వంకాయలు తీసుకున్నాను, గ్రీన్వి. బ్లాక్ అయినా తీసుకోవచ్చు. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా 2 స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు వేసి కాసేపు వేపుకున్న తర్వాత వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని లేతగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవన్నీ కూడా లేత వంకాయలు. మా పక్కే వాళ్ళకి తోట ఉందన్నమాట, వంకాయల తోట. వాళ్ళు తీసుకోమని చాలా వంకాయలు ఇచ్చారు. నాకు ఎక్కువ వద్దని చెప్పి కొన్నే తీసుకున్నాను. చాలా ఫ్రెష్ వంకాయలు, టేస్ట్గా ఉంటాయి. అవి గ్రీన్వన్నీ వేసేసుకొని బాగా వేపుకుంటూ మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్లో నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా కొద్దిగా పులుపు కోసం వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే ఇలా కూడా వండేసుకొని కింద దించేసుకోవడమే. సూపర్గా ఉంటుందండి. బగారా రైస్ పైకైనా, లేదు మీరు రోటీ అయినా, నార్మల్ రైస్ అయినా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వంకాయలు వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా కారం పొడి, పచ్చిమిర్చిలు ఒక 2 తీసుకున్నాం, కానీ ఇంకా మనకి కారం అనేది సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాను. మనకి టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. చక్కగా లేతగా ఉన్నాయి కాబట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. అంతా బాగుంటాయి వంకాయలు. చూసారు కదా. ఒక 3-4 స్పూన్ల వరకు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేశాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. బాగా కలిపేసి మూత పెట్టి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుంటే సాఫ్ట్గా మెత్తగా ఎంత తింటున్నామో కూడా తెలియదండి. అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. చూసారు కదా. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే. సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. పెద్దగా మనకి పల్లీలు, ఎండు కొబ్బరి కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేను ఓన్లీ నువ్వులు, పెరుగు, టమాటాని తీసుకున్నా కాబట్టి టేస్ట్ వేరేలా ఉంటుంది. మనకి కొబ్బరి, పల్లీలు వేసుకుంటే కాస్త పల్లీలు వేస్తే కొంచెం గట్టి పడుతుందండి. మనకి వండుకున్న తర్వాత కానివ్వండి, మనకి గ్రేవీ ఎక్కువ ఉంచుకుంటే తప్ప ఇలా పొడి పొడిగా వండితే కాస్త గట్టి పడుతుంది. మనకి నువ్వులు వేసుకున్నాం కాబట్టి నువ్వుల్లో ఉన్న ఆయిల్ వచ్చి మనకి సాఫ్ట్గా మెత్తగా ఉంచుతుంది. కాబట్టి ఇలా డ్రైగానైనా ఉంచుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఎక్కువ టైం అనేది ఇలా మనం ఎలా దించితే అలాగే ఉంటుంది. నువ్వులు వేస్తే, పల్లీలు వేస్తే కాస్త గట్టి పడుతుంది. చూసారు కదా. నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం అండి. సూపర్ టేస్ట్. నచ్చితే